హాయ్ హలో, ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను శ్రావణ మాసం వస్తుంది కదండి మనకి, అందుకని కొంచెం ఇత్తడి సామాను అవి తీసుకున్నానండి. ఎప్పుడు వెండి సామాను అవి తీసుకునే వాళ్ళం. వెండేమో 1,00,000 అంటండి. అందుకే అంత పెట్టి కొనే బదులు అందులో పావు భాగం కూడా కొనమన్నమాట. ఇత్తడిలో మనం ఇలా పూజలకు కానీ డైలీ వాడుకోవటానికి కానీ, ఈ పళ్ళెం అయితే బట్టలు పెట్టుకోవటానికి, పువ్వులు పూసుకోవటానికి, మనకి అంటే పెద్ద పెద్ద ఏమన్నా హారతులు ఇచ్చుకోవటానికి కానీ చాలా బాగా ఉంటుందండి ఇత్తడి. ఇది వచ్చేసి 16 సైజ్ అనమాట. నాకు ఇది వచ్చి 1000 రూపీస్ అలా పడింది. తర్వాత కామాక్షమ్మ ప్రమిదనమాట. నా దగ్గర అయితే గజలక్ష్మి అమ్మవారిది ఉందండి. మామూలుగా ఇంట్లో డైలీ వెలిగిస్తాను కదా, నాకైతే లలిత అమ్మవారిది తీసుకోవాలని చాలా రోజుల నుంచి అసలు కోరికగా ఉందండి. ఇలా చెరుక్కడ పట్టుకొని ఉంటుందన్నమాట అమ్మవారు. దీని మీద పెద్ద సైజు ఉందండి, ఇంకా సరిపోతుంది నాకు. ప్రతిరోజు కూడా నవరాత్రులు ఎప్పుడైనా కూడా ఉదయం సాయంత్రం దీపం పెట్టిన దాకా కూడా అలాగే ఉంటుందండి. దగ్గర ఇందులో 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఆయిల్ అయితే ఈజీగా పడుతుందండి. చాలా పెద్దగా వచ్చిందనమాట. మనకి మార్నింగ్ చేసినా కూడా ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టిన దాకా నిరభ్యంతరంగా వస్తుందండి ఆయిల్. అందుకే నేను ఈ సైజ్ అయితే తీసుకున్నాను. ఇంకా పెద్దదైన పూజా మందిరంలో అది నాకు సరిపోదండి. నాకైతే అమ్మవారు కామాక్షి అమ్మవారు శ్రావణ మాసంలో అయితే నేను కొనుక్కోగలిగానండి. మన కోరిక అనేది మన మనసు మంచిగా కావాలి అని కోరుకుందంటే ఆ అమ్మవారు తప్పకుండా మనకి కటాక్షిస్తుందంటానికి ఇదే నిదర్శనం అండి. అంటే ఏదైనా కూడా మనము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి నేను. వెళ్ళినప్పుడల్లా గజలక్ష్మి అమ్మవారు, అష్టలక్ష్మి అమ్మవారు అలా ఉంటుంది. ఇలా చెరుకు గడతో పట్టుకున్నది కావాలని చెప్పాను. ఉంటాయండి స్టోర్స్లో. మేము వెళ్ళే స్టోరు ఎక్కువ నేను మా అత్తయ్య గారు తీసుకుంటారనమాట. ఫస్ట్ నుంచి లోకల్ స్టోరే అనమాట, అక్కడే తీసుకుంటాను ఒంగోలులో. ఇలా స్టిక్కరు అదైతే తీస్తున్నానండి. కొంచెం టైట్గా ఉంది. మిగతా వాటికి ఏంటంటే కొంచెం వేడి చేశారనుకోండి, హీట్ చేస్తే వచ్చేస్తాయి. అమ్మవారి విగ్రహం కదా, ఎందుకు హీట్ అది చేయటం పొయ్యి పైన అనేసి నేనైతే ఇలా కొంచెం కష్టమైన గోరుతో అలా చేత్తో తీసేస్తున్నానండి. కొంచెం వాటర్ పెట్టేసి క్లీన్ చేస్తాను, పోతుందనమాట. ఆ అమ్మవారి ప్రతిరూపం అయితే కింద ఆయిల్ పోసుకుంటాం చూడండి, ఇందులో స్పష్టంగా పడుతుందండి. అసలు ఆ మకర తోరణం కానీ, చెక్కుడు కానీ, ఆ చుట్టూ కార్వింగ్స్ కానీ చాలా చక్కగా ఉందండి. చీర కుచ్చిళ్ళు అన్నీ చాలా బాగుందండి. దాని కింద ప్లేట్ ఏంటంటే నేను డిజైన్ తీసుకుంటా అన్నాను, మా అత్తయ్య గారు వద్దు ప్లెయిన్ తీసుకో అన్నారు. ప్లెయిన్ అయితే దాని సైజుకి సెట్ అయినది. నాకు కొంచెం దాని మీద ఒక అంగుళం పెద్దది తీసుకోవాలనుకున్నా, కానీ దానికి కరెక్ట్ సైజు ఉందండి. సరేలే అని తీసుకున్నాను. ప్రెజెంట్ ఉంటుందని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సాదాది తీసుకొని పెట్టమన్నాను మా అత్తయ్యను. ఇది పంచహారతి అండి బాబాకి, ఇలా అమ్మవార్లకి శ్రావణ మాసంలో నిండుగా హారతి. నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు గలగలమని సవ్వడి చేయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అని పాట పాడతాం కదండి. నిండుగా హారతి ఇవ్వటానికి అన్నట్లుగా తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి శివలింగం సాలగ్రామాలు పెట్టుకుంటారు కదండి నాగపడగతోటి. అదైతే ఇది కొంచెం పాలిష్ లేదండి, బట్ మనము పీతాంబరం వేసి తోముకుంటే వచ్చేస్తుంది. సరే అంకుల్ గారు ఒక్కటే ఉందండి పీస్, నేను సరే తీసుకుంటాను. నాకు శివలింగం మామూలు దాని మీద బౌల్ మీద స్టాండ్ మీద పెట్టుకుంటున్నా, నాకు ఇది కావాలి అనుకుంటున్నా చాలా రోజుల నుంచి. సరే వెయిట్లెస్ అయినా కూడా 100 రూపీస్ పడిందండి అది శివలింగంది. పంచహారతి వచ్చేసి 500 సంథింగ్ పడింది. ఎలిఫెంట్స్ వచ్చేసి ఒక్కొక్కటి నాకు 450 పడిందండి. అంటే జత సెట్ అనమాట. ఈ 2 చిన్నవి ఉన్నాయి కదా, ఈ 2 కలిపి 450 పడిందనమాట. లాస్ట్ టైం నేను దీని మీద మనకి సిల్వర్ టైపు కోటింగ్ది అవి తీసుకున్నాను. అవి వచ్చేసి నాకు 900 సంథింగ్ పడిందనమాట 4 years బ్యాక్.
తర్వాత రామ్ పరివార్ తీసుకున్నానండి. రామ్ పరివార్ వచ్చేసి నాకు 1850 పడింది. రాముడు, సీత, మనకి లక్ష్మణస్వామి, హనుమంతుడు అందరూ ఉన్నదండి. నాకైతే ఫోటో ఫ్రేమ్ ఉన్నది నా దగ్గర. శ్రీరామనవమి అలా వచ్చినప్పుడు మా టెంపుల్లో విగ్రహాలు అవి పెట్టి చేస్తారండి. అప్పుడు నాకు అప్పటి నుంచి అసలు నేను కూడా ఇలా తెచ్చుకుందాము రామ్ పరివారు, ఆ పువ్వులన్నీ మకర తోరణము ఇలా వచ్చింది, దానికోసం చూస్తున్నానండి. చిన్న చిన్న సైజువి అలా దొరికాయి. వెండిది చిన్నది అడిగాను కానీ చాలా కాస్ట్ చెప్పారు. సరే నేను బ్రాస్లోనే తీసుకుందాము. ఆల్మోస్ట్ నేను బ్రాసే తీసుకుంటున్నా ఎక్కువ. ఫస్ట్ మాత్రం లక్ష్మీదేవి, వినాయకుడు 2 వెండివి తీసుకున్నా. తర్వాత లాస్ట్ ఇయర్ మా వారు శ్రావణ మాసం అప్పుడు లక్ష్మీదేవి విగ్రహం 8000 పెట్టి తీసిచ్చారండి. ఇది వెండిది మన దగ్గర హైట్ ఉంది కదా, అది ఇప్పుడు చూపిస్తానులేండి మీకు. ఇవి వచ్చేసి 2 ప్లేట్లు అండి. నాకు వెండి వాటికి కుందులు కింద పెట్టుకోవటానికి లేవండి. అప్పుడు తీసుకోమంటే తక్కువలో ఉన్నాయండి, 25,000 నేను పెద్ద కుందులు తీసుకున్నప్పుడు. తగ్గుతుంది అన్నట్లు అలా నెగ్లెక్ట్ చేశానన్నమాట. అది ఇప్పుడు కొనటానికి ఇది లేకుండా అయింది. అందుకే నేను బ్రాస్ ప్లేట్లు సరే పూజలప్పుడే కదా అనేసి 2 బ్రాస్ ప్లేట్లు, 2 సెట్లు 2 సైజులు విడివిడిగా తీసుకున్నా. ఈ స్టిక్కర్ ఉన్న ప్లేట్ అయితే కామాక్షమ్మ దీపానికి కరెక్ట్గా సెట్ అయిందండి. కరెక్ట్గా అంటే ఇంకా మనం చుట్టూ ఫ్లవర్స్ ఏం పెట్టనుండదనమాట. దీని మీద పెద్ద సైజ్ డిజైన్ ఉంది. నేను ప్లెయిన్ నెక్స్ట్ టైము దీనిపైన పెద్ద సైజ్ తీసుకోవాలని చెప్పొచ్చానండి. ఇలా అయితే ఇవి ప్లేట్స్ ఉన్నాయి కదండి, ఏవైనా కూడా మనము 2, 3, 4 అలాగా వీలున్నప్పుడు వెళ్ళినప్పుడు దొరికినప్పుడు తీసుకోండి. మిగతా అంటే ఒక్కొక్కసారి సైజులు రావన్నమాట మనకు అవసరమైనప్పుడు. ఒక్కొక్కటి ఇది మనకి లోకల్ స్టోర్లో చిన్నవి తీసుకోవాలంటేనే మనకి మాల్స్లో 90 రూపీస్ 100 రూపీస్ చెప్తున్నారండి. కానీ నాకు ఇది పెద్ద ప్లేట్ వచ్చేసి 150 పడింది, చిన్న ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ పడిందండి అంతే. ఇలా లోకల్ స్టోర్లో తీసుకుంటే బాగుంటుందండి. తర్వాత మనకి ఇవన్నీ బిల్లు, దీనికి సంబంధించిన బిల్లు అన్నీ మొత్తం వేశారండి. అన్నీ అంటే తర్వాత కొంచెం వాళ్ళు చెప్పిన దాని మీద కొంచెం బార్గెనింగ్ అది చేసుకోవాలన్నమాట లోకల్ స్టోర్లో ఏదైనా కూడా. ఇలా మొత్తం అయితే మామూలుగా మాకైతే తెలిసిన షాప్ కాబట్టి కొంచెం ఇస్తారండి. వాళ్ళు బయట వాళ్ళకైతే ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా చెప్తారేమో అంతే, కానీ మరీ ఎక్కువైతే చెప్పరండి. పనమ్మాయి అయితే వచ్చింది, ఊరి నుంచి వచ్చాను కదా, ఎక్కువైతే పాత్రలు లేవు. నేను కొన్ని తెచ్చుకున్నాను కావాల్సినవి అత్తయ్య దగ్గర అలా. వాటిలో కొన్ని అంటే నేను అదివరకు ఆడపెట్టినవి అలాంటివి తీసుకొచ్చుకున్నానండి కొన్ని. ఎందుకంటే నేను ఈ అమ్మాయి పనమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే ఒక్కొక్క రోజు లేట్గా వస్తుందండి. అప్పుడు నాకు గిన్నెలు బౌల్స్ అవి ఎక్కువ అవసరం అవుతున్నాయి. అందుకే నేను రెగ్యులర్ యూస్ చేసేవి అలా మా అత్తయ్య ఎక్కువ వాడరు కదండి, అవన్నీ కొన్ని అయితే తీసుకున్నాను. అదే పెద్ద బౌల్స్ మా వారు అయ్యప్ప స్వామి మాల అది వేసుకున్నప్పుడు అన్నం అది వండటానికి నీసు అది తగలకుండా ఉండాలండి. కొత్త బౌల్స్ కొత్త గిన్నెలు అలాంటి వాటిల్లో అన్నం వండే గిన్నెలు అలాంటివి సాంబార్కి అవి తీసుకుందామని ఒక గిన్నె అయితే తపాలు తీసుకున్నాను. ప్లేట్లు గ్లాసులు 1 డజన్ అలా తీసుకున్నా. ఇవి వచ్చేసి ఆ అమ్మాయి పనమ్మాయి వెళ్ళేలోపు ఇల్లు ఇదంతా కొంచెం లేట్ అయిందండి. ఎందుకంటే అన్నీ అక్కడ వేసి వెళ్ళాం కదా, వచ్చాక సర్దుకొని ఇల్లు క్లీనింగ్ అయితే లేట్ అవుతుంది. ఈరోజే పూజ రూము ఇవన్నీ కొంచెం 4 రోజులు దీపం పెట్టకపోయినా కూడా అదంతా మళ్ళీ మొత్తం తోముకోవాలనిపిస్తుందండి. మొత్తం హడావుడిగా వెళ్తాం కదా, వాటర్ కానీ అన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళాను. బౌల్స్లో ఉర్లీ బౌల్స్లో అవి కొన్ని బ్లాక్ కలర్ అయిందనమాట. లోపల కొంచెం టైం పడుతుంది పోవటానికి. ఇవి తోమటానికైతే నేను పీతాంబరి ఇలా సోప్ ఒకటి వాడతానండి. పీతాంబరి ప్లేస్లో నేను వేడి నీళ్ళు మామూలుగా మనం కాచి కొంచెం మనం లెమన్ జ్యూసు నిమ్మ ఉప్పు ఉంటుందండి, అది విమ్ లిక్విడ్ సోడా బేకింగ్ సోడా ఈ 3 వేసేసి ఈక్వల్ క్వాంటిటీలో మనం పెద్ద టబ్లో కానీ ఏదైనా జలంసిరి వాటిల్లో పెద్ద వాటిల్లో మునిగే వరకు పాత్రలు 3 విమ్ లిక్విడ్
నిమ్ముప్పు, బేకింగ్ సోడా 3 కలిపి వేడి నీళ్ళల్లో ఇవి నానబెట్టామనుకోండి జిడ్డు పోతుందన్నమాట. అసలు మనకి ఎక్కువ తోమే శ్రమ లేకుండా అసలు ఎంత తెల్లగా వస్తాయోనండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ చిట్కా కూడా మీరు. పీతాంబరితో కూడా పోతుంది. ఎట్లయినా ఎంత తోమినా అండి ఇవి రాగివి ఇత్తడివి తర్వాత అయితే కొన్ని మచ్చలు అలా పడుతుంటాయండి నెక్స్ట్ డేకో అలాగా. అయినా కూడా మనం నీట్గా పెట్టుకుంటే దేవుడి సామాన్లు మనం ఫస్ట్ మా అత్తయ్య గారు మామూలుగా మా అమ్మ వాళ్ళైనా వారానికి ఒక్కసారి తోమేవాళ్ళండి దీపారాధన సామాన్లు కానీ ఇవి. అలాగే నాకు కూడా హ్యాబిట్, వాళ్ళని చూసే కదండి పెద్దవాళ్ళని తోముకునేది. ఆ తర్వాత మా అత్తయ్య గారికి వేరే వాళ్ళు చెప్పారట, మనం అన్నం తినే పళ్ళెం ఎలా తోముకుంటామో స్వామికి కూడా ప్రతిసారి దీపం ధూపం నైవేద్యం పెట్టేప్పుడు అన్నీ తోమి పెట్టాలి. ఈరోజు మార్నింగ్ తోమామనుకో నెక్స్ట్ డే మార్నింగ్ అలా తోముకోవాలంటే అప్పటి నుంచి 2-3 సెట్స్ తీసుకున్నానండి నేను. పెద్దవాళ్ళంటే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉండదు కాబట్టి తోముకుంటారు ఉదయం లేచి. మనకంటే పిల్లల క్యారేజీలు వర్క్స్ ఉంటాయి కాబట్టి 2-3 సెట్స్ తీసుకున్నామంటే ఇవాళ మార్నింగ్ ఒకటి చేశాననుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకో సెట్ తీసేసి మామూలుగా చేసిన సెట్ ఉంటుంది కదండి మధ్యాహ్నం టైము ఈవినింగ్ టైము ఖాళీగా ఉన్నప్పుడైతే తోముకుంటాము. అందుకే నేను 2-3 సెట్స్ అయితే తీసుకున్నాను. తాబేళ్ళు ఒకటి, నార్మల్ దీపాలు ఒకటి, శంకు చక్కెర దీపాలు ఒకటి, అలా నా దగ్గర నెమలి దీపాలు ఒకటి 4 సెట్స్ 4 వెరైటీస్ ఉన్నాయండి. మామూలు వెండివి అయితే నా దగ్గర టోటల్ 3 సెట్స్ ఉన్నాయన్నమాట. వెండి అవి విశేషమైన పూజల్లో మాత్రమే పెట్టుకుంటానండి. అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, దసరా, దీపావళి ఇలాంటివి ప్రత్యేకమైన వాటిలో మాత్రమే వెండివి అవి వాడతాను. ఎందుకంటే మనం ఇంట్లో అన్ని పని వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదండి. ఇప్పుడున్న రేటుకి మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. అందుకే నేనైతే వెండివి అలా పెట్టనండి ఎక్కువ బయట. తర్వాత ఇవి వచ్చేసి మనకి నేను 2 తీసుకున్నానండి. ఇవి నాకు 120 ఏమో పడ్డదనమాట లోకల్ స్టోర్లో మా ఊర్లో. ఎందుకంటే నేను ఇవి తీసుకుంది నెక్స్ట్ వచ్చేది మనకి కార్తీక మాసం అవి కాబట్టి పువ్వులు ఇలాంటివి స్టోర్ చేసుకోవాలంటే ముందు రోజు స్టోర్ చేసుకుంటాం కదండి. అందుకే 2 అయితే కొన్నానండి. ఇవి వెయిట్లెస్గా ఉన్నాయి, కొంచెం మోడల్గా అనిపించినాయి అనమాట నాకు. పొనగంటాకైతే మాకు ఇక్కడ దొరకట్లేదండి. అందుకే అత్తయ్య వాళ్ళ ఊర్లో తీసుకొచ్చుకున్నాను. అక్కడే తరిగేసి ఆరబెట్టి కొంచెం కవర్లో పెట్టేసుకున్నాను. ఇలాగా నేను వచ్చిన నెక్స్ట్ డే అనమాట. ఎక్కువ వాటర్లో ఆకుకూరలు ఎప్పుడైనా ఇలాగా వాటర్ ఎక్కువ పోసి కడుక్కున్నామనుకోండి దానికి ఉండే ఇసుకలో పండుతాయి కదా, ఇసుక మొత్తం పోతుంది. లేదంటే మనం హడావుడిగా కొంచెం మునిగే వరకు పోసి కడిగేసామంటే అవి అంతా కసకస అంట తినేటప్పుడు అంతా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. ఇంకోసారి ఆకుకూర తినరనమాట. అందుకే మనం కొంచెం చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ ఉపయోగించామంటే అప్పుడు ఆకుకూర నీట్గా ఉంటుందండి. పురుగు అవన్నీ దానికి ఏదైనా పెస్టిసైడ్స్ అవి కొట్టినా మనకి కడుపు నొప్పి ఇవి రాకుండా ఉంటాయి. తర్వాత అయితే నేను చాలా రోజులైంది బియ్యంతో దోశలు పోసాయి అనేసి మినప్పప్పు 2 గ్లాసుల బియ్యం, కొంచెం మెంతులు, పచ్చిశనగపప్పు వేసి కడిగి నానబెట్టుకున్నానండి. ఒక 6 అవర్స్ నానాక పిండి మరపట్టుకుంటాను గ్రైండర్లో. ఈలోపు పనగంటాకైతే ఉడికిపోయిందండి. పెసరపప్పు వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. తర్వాత గట్టిగా పిండేసి వడసిబ్బిలో అలా పెట్టేసి వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ పిండిని ఆకు వేయాలి. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తారండి తాలింపులో. నేనైతే వేయలేదు, నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. తర్వాత అన్ని పక్కలు మొత్తం సోఫా కవర్లు ఇవన్నీ చేంజ్ చేసుకున్నానండి. వచ్చాక కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది. వెళ్ళేటప్పుడు అయితే ఊరు వెళ్తామని ఒక వారం ముందు నుంచి నేను చేంజ్ చేయలేదండి. అందుకే వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసి మొత్తం బెడ్షీట్స్, సోఫా కవర్లు అన్నీ మార్చేసి దేవుడి సామాన్లు అన్నీ తోమేసి శుభ్రంగా ఇలా స్నానం చేసేసి మొత్తం అన్నిటికీ బొట్లు అన్నీ పెట్టుకుంటున్నానండి. కొత్తగా తెచ్చిన నేను పూజ రూమ్లో కొత్తగా తీసుకున్న కామాక్షి
ప్రమద అన్నిటికీ వీటన్నిటికి కూడా పెట్టేసుకుంటున్నాను బొట్లు. గంధం పూసి గంధంలో కొంచెం జవ్వాది కొంచెం రోజ్ వాటర్ వేసేసి ఇలా దూది స్టిక్ ఉంటుంది కదండి మనకి ఇయర్ బడ్, దాంతో అయితే మొత్తం అన్నిటికీ మీకు అది నేను పెట్టేది కనిపించట్లేదు, కొంచెం వీడియో అది నేను సెట్ చేసుకోవటంలో అది సామాన్ల వరకు సెట్ చేశానట్టుంది. ఇట్లాగైతే మొత్తం ఇయర్ బడ్తో అన్ని ఫేస్కి చేతులు అన్నిటికీ అయితే గంధం బట్లు పెట్టి కుంకుమ అన్నీ పెట్టేసుకొని ఇలా అమ్మవారి ప్రమిదలకి మొత్తం ముందైతే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా ఫస్ట్ అయితే అమ్మవారి ముఖానికి ఇలా చేతులు మొత్తం మకర తోరణానికి అన్నీ సెట్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా కొత్త వస్తువులు స్టోర్ నుంచి తెచ్చుకున్నాక ఒక్కసారి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అది నార్మల్ వాటర్ తోటి ఆ స్టిక్కర్లు అవి అమ్మవారి విగ్రహాలు ఇలా అయితే మనం కొంచెం చేతితో తీసేసి వాటర్ పెడితే మెత్తబడి ఆ స్టిక్కర్ పోతుంది. మిగతా ప్లేట్లు అలా అయితే మనకి ఈజీగా రిమూవ్ అవ్వను. కొంచెం గ్యాస్ మీద అలా చూయించేసి మనకి ఏదైనా ఒక నైఫ్ తోటి అలా అంటే వచ్చేస్తాయండి. ఈ విధంగా అయితే మొత్తం సెట్ చేసేసుకుంటున్నాను. స్నానం చేసి ఇప్పుడు అన్నీ ఇవి కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టేసుకుంటానండి. తర్వాత ఈవినింగ్ అయితే మా పూజ అది మొదలు పెట్టేసుకుంటాను. ఈ పూట అయితే ఊరికే కడ్డీలు అలా వెలిగించి దండం పెట్టుకొని వెళ్ళారు మా వారు. ఇంకా సరే నేనైతే ఇప్పుడే అయిందండి నాకు పని మిగతా అంతా, అందుకే ఇంకా ప్రశాంతంగా చేసుకోవాలి కదండి పూజ అనేది. హడావుడిగా చేశాను అనకుండా అందుకే ఈవినింగ్ చేసుకోవటానికి నేను ఇవన్నీ ఇప్పుడైతే పని చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు సెట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఈ దేవుడి సామాన్లు అయితే 1 month దాకా తోమనండి. ఎందుకంటే మేము అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు తోముతానమాట. మిగతా డైలీ దీపారాజన కుందులు ఇవైతే డైలీ తోముకుంటాము. హారతి ఇచ్చేది గంట మనకి ఏకవత్తి హారతి అంటే ఒత్తు వెలిగించేవి అనమాట దీపారాధన కుందులవి. అవి ప్లేట్లు, ప్రసాదం ప్లేటు, ఉత్తరిని, మనకి పంచపాత్ర ఇవన్నీ మా తులసమ్మ చెట్టుకి నీళ్ళు పోసే రావి చెంబులు ఇవన్నీ అయితే డైలీ తోముకుంటామండి. డైలీ ఎక్కువ కష్టపడక్కర్లేదు. నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి పీతాంబరితో తోముకుంటే డైలీ వాటర్తో కడిగేసుకోవచ్చండి రావి చెంబులు ఇవి. మిగతా దీపారాధన కుందులైతే ఆయిల్ ఉంటుంది కదండి, అవి మాత్రం డైలీ కొంచెం పీతాంబరి సోప్ వేసి కొంచెం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మనం అంటే స్నానం అది చేసిన తర్వాత కొంచెం తోమేసి పెట్టుకుంటే ఈవినింగ్ టైమే ఎక్కువ నేను కొంచెం ఫ్రీ ఈవినింగే ఉంటుందండి. మార్నింగ్ టైం వంట ఇంటి పని హడావుడి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అందుకే ఇలాంటి పనులు ఈవినింగ్ చేసుకున్నామనుకోండి అప్పుడు మనకు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది అన్నమాట. మన పనులు మనమే కొంచెం మనకి సూటబుల్ అయ్యేటట్లు సెట్ చేసుకోవాలండి. హడావుడిగా మనం అంటే శక్తికి మించి చేయాలనుకోవటం, అవి మళ్ళీ ఒక పనికి డబల్ 2 పనులు అవ్వటం అలా కంటే మనకి టైం ఉన్నప్పుడే చూసుకొని ఇలా చేసుకుంటే బెస్ట్ అండి. ఇలా అన్నిటికీ అయితే దేవుడి పటాలు మొత్తానికి ఇలా గంధం బొట్లు కుంకుమ అన్నీ పెట్టుకుంటున్నాను. నా దగ్గర అయితే అదివరకు ఇలా వెంకటేశ్వర స్వామి ఉంది కదండి, ఆ వెంకటేశ్వర స్వామి హైట్లోనే కృష్ణుడు మా అత్తయ్య గారికి కొనిపించానమాట నేను. నాకు మా అత్తయ్య గారు అయితే కృష్ణుడు అంటే ఈ అమ్మాయికి ఇష్టమని ఆవిడ మనసులో ఉందండి. నాకైతే కృష్ణుడు బొమ్మ కొనుక్కోమ్మా అని చెప్పారనమాట. పోయినసారి వచ్చినప్పుడేమో రాధాకృష్ణ అది తీసుకున్నాను. అంతకుముందు ఫస్ట్ సారి వచ్చినప్పుడు అంటే ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ అండి, మామూలు కృష్ణుడు ఉండేది మా పిల్లలు చిన్నప్పుడు. అది మేము అంటే ట్రాన్స్ఫర్ అవుతున్నాం కదా అనేసి మా ఫ్రెండ్కి అయితే ఆ కృష్ణుడు బొమ్మ ఇచ్చేసాను. కృష్ణుడు బొమ్మ ఒకటి మాది టేక్ మంచం ఒకటి ఉందండి, అది ఇచ్చేసాను అనమాట. కానీ వాళ్ళు ఎంతో టెక్నిక్గా ఆ టేకు మంచాన్ని అయితే వాళ్ళ తెలివికి జోహార్లండి మా ఫ్రెండ్స్. అసలు నేనైతే అది ఒక కోడి విరిగిపోయిందండి. నేను సరే ఎవరికైనా పని వాళ్ళకి ఇద్దామంటే వద్దు, అతను తీసుకున్నారండి. తను ఏం చేసిందంటే ఆ కోడి వరకు కట్ చేయించేసి 4 లెవెల్గా దివాన్ కాట్ లాగా చేశారండి వాళ్ళు. అడ్డపట్లు నిలువు పట్లు అవి అయితే కింద కొట్టించేశారు మొత్తం.
అంటే వెంటనే అలాగా టేక్ కదండి, చాలా కాస్ట్ ఉంటుంది కదా. నాకు అప్పుడు ఐడియా రాలేదు, అప్పటికే నాకు దివాన్ ఉందిలేండి. సరేలే మా ఫ్రెండే కదా. ఆ మంచం చూసినప్పుడల్లా మా అమ్మగారికి మా తాతయ్య గారు ఇచ్చారంట అది. నేనేంటంటే అది అటు ఇటు జర్నీలు ఇరిగిందనేసి అప్పుడు అంత ఐడియాలు ఉండవండి మనకి. చాలా బాగా చేసిందండి తను. ఇలాగా కృష్ణుడి బొమ్మ అయితే నేను ఈసారి బ్రాస్ తీసుకోవాలనుకుంటున్నాను, పెద్ద సైజు. అందుకే నాకు కృష్ణుడు అంటే ఇష్టం కదా, అందుకే ఏమో ఆ స్వామి అలా అనిపించాడు అనుకున్నానండి. త్వరలోనే నేను మనీ అది సేవ్ చేసుకొని తీసుకుంటాను. కృష్ణుడు, దాని కింద పీట అలాంటివి కొన్ని కొనుక్కోవాలని ఉందండి. ఏనుగు బొమ్మలు అయితే, పెద్ద ఏనుగు బొమ్మలు వచ్చేసి పైన మందిరంలో పెడతాను. ఇవి చిన్నవి అయితే కింద మందిరంలో కార్నర్స్లో పెడదాము అనుకుంటున్నాను. ఇలా అన్నిటికీ అయితే బొట్లు పెట్టుకుంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. రామ్ పరివార్ చూస్తుంటే మన దేవుడి గదిలోకి ఒక వెంకటేశ్వర స్వామి తర్వాత నాకు ఇదేనండి హైట్ అయిన రామ్ విగ్రహం అనమాట. అన్ని దేవతామూర్తులు, ఒక పరివార్, ఒక కుటుంబం. రాముడు మనకి ఆదర్శమూర్తి అండి, మన హిందూ ధర్మానికి, హిందూ మతానికి కానీ, అంటే భార్యాభర్తల వివాహ బంధానికి కానీ ఆయన ఆదర్శమూర్తి అనమాట సీతారాములు. అలాంటి వాళ్ళ విగ్రహం నా పూజా గదిలోకి నేను తీసుకొచ్చుకున్నాను, కొనుక్కున్నాను, పెట్టుకున్నానంటే ఆ పరివార్, కుటుంబం అంతా. పరివార్ అంటే హిందీలో కుటుంబం అండి, మనకి తెలుగులో, హిందీలో పరివార్ అంటారనమాట. రామ్ పరివార్, ఆ పరివారం అంతా మన కుటుంబంలో, మన దేవుడి గదిలోకి వచ్చాన తర్వాత మన దేవుడి గది అనేది, నా పూజా మందిరం అనేది పరిపూర్ణమైనట్లు అనిపించిందండి. అవి నిండుగా నా పూజా మందిరంలో, ఇంకా నాకు కావాల్సింది, ఇంకా నా పూజా మందిరంలోకి నాకు ఎప్పటి నుంచో కోరిక గోదాదేవిని తీసుకోవాలనండి. గోదాదేవి మాత్రం తప్పకుండా నేను తీసుకుంటాను. ఆ తర్వాత నాకు పద్మనాభ స్వామి కూడా ఇష్టమండి. పద్మనాభ స్వామి అంటే అది మామూలుగా మంచి లివింగ్ రూమ్లో అలా పెట్టుకోవటానికి పద్మనాభ స్వామి, లక్ష్మీదేవి అది ఒకటి, అది కూడా కొనుక్కుంటానండి నెక్స్ట్ ఫ్యూచర్లో. ఇలా విగ్రహాలు ఇవి కలెక్షన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ వేలి కంటే ఎక్కువ హైట్ ఉంటే మనం రోజు నైవేద్యం అవి పెట్టాలి, బియ్యం అదే అన్నం ఆహారం అని చెప్పేవాళ్ళండి. నేనేం చేస్తానంటే తొలిగా అన్నం వండిన తర్వాత ఫస్ట్ ఒక ముద్ద తీసుకొచ్చేసి పెడతానండి, విగ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ పూజ చేసినప్పుడైతే నేను పండ్లు ఇలాంటివి, యాపిల్ పండు, బనానా, అరటి పండ్లు అలా పెట్టుకుంటాము. గురువారం శనివారం మాత్రం కొబ్బరికాయ కొడతానండి. ఇట్లాగా పూజ అయితే మామూలుగా అన్నీ మనకి పంచపాత్ర, ఉద్దరణి ఇవన్నీ వాటర్ అన్నీ పెట్టేసేసుకొని 2 ఒత్తులు అలా అటు ఇటు వేసి దీపారాధన అది చేసుకొని, మనకి ఆచమనం ఇవన్నీ చేసేసుకొని, గోత్రనామాలు చెప్పుకొని, అష్టోత్తరం ఏ రోజు అవి చెప్పేసుకుంటాను. నైవేద్యంగా పండ్లు కూడా లేకపోతే కలకండ ఉంటుంది కదా, పటిక బెల్లం చిప్స్, అవి లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్షను ఏదో ఒకటి పెట్టుకుంటానండి. ఇలా విగ్రహాలన్నిటికీ అయితే కుంకుమ బట్లు పెట్టేసుకున్నాను. ఇవండి నా పూజా రూమ్లో బ్రాస్ కలెక్షన్ కానీ ఇవి నా దగ్గర ఉన్నవి ప్రజెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.